రేవంత్ రెడ్డిని జైలు పాలు చేసింది కేసీఆర్. దానికి ప్రతీకారంగా కేటీఆర్ని జైలు పాలు చేయాలన్నటువంటి ఆస్పెక్ట్ ఓ పక్కన సీరియస్గా నడుస్తుంది. ఓ పక్కన ఏదైతే ఫార్ములా కార్ రేస్కి సంబంధించిన దాంట్లో విదేశీ సంస్థకి డబ్బులు ఇచ్చారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అరెస్ట్ చేయాలన్నటువంటి ప్లాన్ చేశారు. అయితే అది గవర్నర్ ఇంతవరకు తేల్చలేదు. ఈలోపుగా అది ఈడీ వాళ్ళని విచారించమని కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోందన్నటువంటి వాదన కూడా ఉంది. ఎందుకంటే విదేశాలకి ఫండింగ్ వెళ్ళింది కాబట్టి అన్నటువంటి. అయితే అది ఆలస్యంగా జరిగేటటువంటి పని ఉంటుంది. దాంట్లో చాలా విచారణ, అందులో తేడా జరిగి ఉండాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏ పని జరగకుండా డబ్బులు తింటే ఆ తిన్న డబ్బులు మళ్ళీ ఇటుకి ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు వస్తుంది. ఈడీ అదంతా తేల్చడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఈలోపుగా ఒకటి ఆ లచ్చంపల్లి దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో కలెక్టర్ మీదనే దాడి ఏకంగా. ఆ దాడి కేసులో ఓ పక్కన లోకల్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, అదే సందర్భంలో ఒక బీఆర్ఎస్ కార్యకర్త ఇద్దరు కలిసి కుట్ర పన్ని రైతుల్ని రెచ్చగొట్టి దాడి చేయించారు అన్నటువంటి పాయింట్ మీద రైతులతో ఇబ్బంది లేకుండా రైతుల మీద కేసులు వెంటనే బెయిల్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ, అదే సందర్భంలో బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం ఉంచడంతో పాటుగా అందులో మాజీ ఎమ్మెల్యే చెప్పింది కేటీఆర్ చెప్తేనే నేను ఈ పని చేశానన్నారు కాబట్టి కేటీఆర్ని కూడా ఎఫ్ఐఆర్లో పెట్టారు. కాబట్టి ఇది రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేస్తారా, కోర్టులో కేటీఆర్ ఏం చేస్తారు, అట్లాగే ఏం జరుగుతుంది? కేటీఆర్ని ఈ కేసులో అరెస్ట్ చేసినా తొందరగానే బెయిల్ వచ్చేస్తుంది. అలాగా చిన్న కేసులో పెట్టేసి వేధించినటువంటి వ్యక్తిగా ప్లాన్ చేస్తారా, లేకపోతే మెయిన్ కేసు వచ్చేదాకా ఆగుతారా, దీంట్లో నోటీస్ ఇచ్చి విచారణ వరకు చేస్తారా చూడాల్సి ఉంది.